గారు, నెక్స్ట్ 11 సీట్లకే పరిమితమైన మీ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే దాంట్లో 1 సీటుకే పరిమితం అవుతుందని చెప్తున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? 1 సీటుకి అవుతుందా 170 సీట్లు వస్తాయని జనాలు నిర్ణయిస్తారండి. అది పవన్ కళ్యాణ్ అసలు మొత్తం ఆయన సింగిల్గా మొత్తం అన్ని పోటీ చేయమనండి. అది ఎక్కడా కూడా ఈసారి వైసీపీ గవర్నమెంట్ అందరు జనాలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ రావడం ఖాయం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్? జనాల పరిస్థితి స్పందన అలా ఉంది. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారే ఇండివిజువల్గా పోటీ చేసి నెగ్గుతా అని చెప్తున్నారు కదా, దాని మీద ఏమంటారు మరి? పవన్ కళ్యాణ్ పోటీ చేసే పని అయితే మొన్నే చేసిండేవాడు, రేపేం చేస్తాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే కూటమితో వాళ్ళకి ఆడిపోయి బతిమలాడి మనం చేసిండేవాడు కదా, చేసేవాడు కాదు కదా. నెక్స్ట్ ఏం చేస్తాడు ఆయన? అంటే ఎక్కడో తమిళనాడులో ఉన్న విజయ్ గెలిచాడు కదా, నేను ఎందుకు గెలవలేను అని ఒక ధైర్యంతో అంటున్నారు కదా. గెలుస్తుంటే మొన్నే చేయాలండి, ఆయన మొన్ననే సింగిల్గా చేయాలి. మరి విజయ్ చేసినట్టు సింగిల్గానే చేయాలి కదా. మరి కూటమి పోయి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని కూటమి చేసుకొని చేయాల్సినంత అవసరం లేదు కదా. ఈ రేపేం చేస్తాడు ఆయన? ఏం చేయలేదు.